హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనము. నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడే దేవుడను, కునకని నిద్రపోని దేవుడను. నీ విషయమై నేను శ్రద్ధను ఆసక్తిని కలిగి ఉన్నాను. నా కనుదృష్టి నీ మీద నిలిచి ఉంది. నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు అంటున్నాడు. చూడండి, మన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తారంటే వారికి ఏ హాని కలగకుండా, ఏ అపాయము రాకుండా వారిని కాపాడుతూ ఉంటారు. వారు తప్పైన మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ మార్గంలో ఏదైనా వారికి హాని ఉందని తెలిసినప్పుడు వెళ్ళకుండా అడ్డుకుంటారు, గద్దిస్తారు, సరైన మార్గంలో నడిపిస్తారు. ఇంకా వారికి ఏం కావాలనో అన్నీ ఇచ్చి పోషిస్తూ వారి పిల్లల సంతోషాన్ని చూస్తారు. అలాగే వాళ్ళ ఒక ప్రేమకు కొంచెం లిమిట్ ఉంటుందండి, వాళ్ళ ఒక కేరింగ్కి ఒక లిమిట్ ఉంటుందండి. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే, దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడనంటే, ప్రతి నిత్యము ఆయన దృష్టి నీ మీద నిలిచి ఉంది. కునకక నిద్రపోక నిన్ను కాపాడువాడై ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి, వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి స్వతంత్రులుగా తీసుకొని వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ఉంటున్నప్పుడు లక్షలాది మందిని వారి దాహం గనుక వారికి నీళ్ళనిచ్చి, వారు ఆకలి గొనగా వారికి మన్నాను మాంసమునిచ్చి పోషించాడు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడుగా ఉంటూ ఏ హాని కలగకుండా, ఏ శత్రు భయము లేకుండా వారిని కాపాడుతూ, వారికి క్షేమమునిస్తూ, వారిని పోషిస్తూ, వారికి అండగా ఉంటూ వచ్చిన అదే దేవుడు నీ జీవితంలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను కాపాడు దేవుడు, కునకడు నిద్రపోడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.